ఈ వీడియోలో కనిపిస్తున్న మొబైల్ అయితే నేను సద్దాం హుసేన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి ఆర్డర్ చేసుకున్నాను. అయితే ఆర్డర్ చేసుకున్న నెక్స్ట్ రోజు నేను జూలై 20th అయితే ఆర్డర్ చేసుకుని జూలై 21st ఫుల్ పేమెంట్ అయితే వేసాను. అయితే వీళ్ళు చేసే పని ఏంటంటే ఈ రోజుల్లో ఈ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్లో ఏమవుతుందంటే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయని చెప్పేసి అందరూ పోస్టులు చేస్తుంటారు. ఐఫోన్ 11 అండి, 13 అండి, సామ్సంగ్ S22 అండి మంచి బడ్జెట్ ప్రైస్లో వస్తాయని చెప్పేసి ఆర్డర్ చేస్తుంటారు. మనం ఏం చేస్తుంటే ఫేవరెట్ మొబైల్ కదా అని చెప్పేసి అమౌంట్ అనేది అయితే ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేశాక వీళ్ళేమో కాల్స్ అనేవి అటెండ్ చేయరు. కాల్స్ అటెండ్ చేయకుండా, ఎన్ని ఫోన్లు చేయకుండా, లిఫ్ట్ చేయకుండా బుక్ చేశానని చెప్పేసి అన్నారు. బుక్ చేశానంటే రిసిప్ట్ పంపించమంటే ఎన్నిసార్లు రిసిప్ట్ పంపమని అడిగినా, ఎన్ని కాల్స్ చేసినా కానీ రెస్పాండ్ అయ్యేవారు కాదు. సరే ఒక వారం రోజుల తర్వాత ఇంకా అడిగితే నేను అడ్రస్ అనేది తప్పు బుక్ చేశాను, అందుకని మొబైల్ వెనక్కి వచ్చింది అన్నాను. సరే మీరు అడ్రస్ బుక్ చేసిన అయితే రిసిప్ట్ అయితే ఉంటుంది కదా, ఫస్ట్ ఆ రిసిప్ట్ పంపించండి, మిమ్మల్ని ఏ రకంగా నమ్మాలంటే ఆ రిసిప్ట్ మాత్రం పంపించేవారు కాదు. అదైతే షాప్లో వేరే వాళ్ళు తలగా అమ్మేసుకున్నారు. తర్వాత ఏం చేశాను, ఇంకా అలాగ వెనక్కి వచ్చింది కదని చెప్పేసి సామ్సంగ్ S22 అల్ట్రా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉందని చెప్పేసి అది ఆర్డర్ పెట్టేసి 30,000 అయితే ట్రాన్స్ఫర్ చేశాను. ఈ 30,000ని నేను ఏదైతే మొబైల్ చూసి వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశానో ఆ అమౌంట్ అనేది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా యూజ్ చేసుకున్నారు తప్ప ఆ మొబైల్ కూడా మళ్ళీ వేరే వాళ్ళతో సేల్ చేశారు. ఈ ఏదైతే నేను ఫైనల్గా చెప్పాలనుకున్నది అయితే ఏదైతే ఇలాగా మనం చూసి బుక్ చేసుకుని ఫేవరెట్ మొబైల్ అని చేసుకుంటామో వాళ్ళు పేమెంట్లు తీసుకున్నాక ఒక్క కాల్ కూడా రెస్పాండ్ అవ్వరు. మనం పని మానుకుని అంతంత దూరం అయితే వెళ్ళాం. సో ఎవరిని నమ్మి కూడా ఒక్క రూపాయి కూడా ముందుగా ట్రాన్స్ఫర్ చేయకండి. ట్రాన్స్ఫర్ చేశాక మీరు సడన్గా మనం చూసి కావాలనుకుని ఎవరో ఒకరి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటాం. తీసుకున్నాక వీళ్ళేమో మనకు కావాల్సిన మొబైల్ పంపరు, అమౌంట్ రిఫండ్ చేయరు.